బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. డిఫరెంట్ క్రైమ్స్, డిఫరెంట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, డిఫరెంట్ మర్డర్స్ ఇక చెప్పుకుంటూ పోతే మోరల్ వాల్యూస్ గురించి మనం మాట్లాడడం దండగా. ఎవరైనా ఇలా ఉండండి, ఇలా జాగ్రత్త పడండి అని చెప్పటం అనేది వేస్ట్ వీడియో కింద లెక్క నా దృష్టిలో. ఎందుకంటే సమాజంలో మార్పులనేవి లాక్‌డౌన్ తర్వాత చాలా దారుణంగా మారిపోయినాయి. ప్రకృతి మనకొక చెంపదెబ్బ కొట్టి లైఫ్ అంటే ఇంతే అని చూపించినప్పుడు యాక్చువల్‌గా జనాలంతా ఇంకొంచెం పద్ధతిగా, ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం రిలేషన్స్ తోటి మంచి మోరల్ వాల్యూస్‌తో ఉండాల్సింది పోయి, దిగజారిపోయిన క్యారెక్టర్స్ తోటి ఈ రోజున మనం సోషల్ మీడియా చూస్తుంటే గాని, ఈ ఛానెల్స్ చూస్తుంటే గాని, టీవీ ఛానెల్స్‌లో కనిపిస్తుంది. క్రైమ్ గురించి మాట్లాడితే సైబర్ క్రైమ్‌లో డిఫరెంట్. ఈ రోజున మనుషులు కొన్ని యాప్స్ పెట్టుకోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళేంటనేది మనకు తెలియని కూడా తెలీదు. కానీ మేము సెలబ్రిటీలమే అని చెప్పడానికి, ఫ్యామిలీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ కూడా కలిపి వీడియోలు చేస్తూ, ఒక గ్రూప్ ఆఫ్ ఇది కవర్ చేసుకున్నాక, వ్యక్తులతోటి పరిచయాలు పెట్టుకోవడం, వాళ్ళని ట్రాప్ చేయటం, చిట్టీలు వేయటమా, లేకపోతే అప్పులు వసూలు చేయటమా, వాళ్ళని ట్రాప్‌లో పెట్టిన తర్వాత ఆళ్ళ ఇళ్ళకెళ్ళి దొంగతనాలు చేయడం, ఇవన్నీ రెగ్యులర్‌గా చూస్తున్న టైంలో, కరీంనగర్‌లో మనం రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ చూడొచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కలిపి వాళ్ళకి బిజినెస్‌లో లాస్ రావడం వల్ల ఆళ్ళకి ఆల్రెడీ ఇద్దరు పిల్లలట పాపం. మరీ దారుణం అసలు అది చూడగానే భలే బాధేసిందండి. అలాంటిది భార్యని ప్రాస్టిట్యూట్‌గా పెట్టి అని అట్లాగే అనుకోవాలి. ఎందుకంటే ఈ డైలాగ్ ఎందుకు అంటున్నానంటే దగ్గర దగ్గర ఒక 100 మందితో ఆ అమ్మాయి పడుకొని, ఆ వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిపి. వాళ్ళని కాస్త కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్‌లో వేశారు. అంటే ఒక వ్యక్తి భర్త కూడా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే, అరే! ఈవిడ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయి మనకు ఈజీగా దొరుకుతుంటే రూ. 1000కో, 10,000కో దొరికేస్తుంటే ఈజీ అన్నట్లుగా అక్రమ సంబంధాలకి వెళ్తున్నప్పుడు సైబర్ క్రైమ్‌కి ఈ రోజున అద్దే లేకుండా ఉంది. ఇలా ఒక అమ్మాయి ఫ్రీగా దొరికినా, డబ్బులకి దొరికినా కూడా డేంజరే అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఆ మనిషే మనల్ని చూడట్లేదు. దానికి తగ్గ కెమెరాలు చూస్తున్నాయి. అవి చూసారంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నట్టే లెక్క. ఏ రోజున ఎక్కడ ఏ కెమెరా ఎలా ఉంటదో, ఎవరు ఎట్లా రికార్డ్ చేస్తారో తెలీదు. ఈ రోజున 100 మంది సఫర్ అయ్యారు. అందులో ఎవరో ఒకళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లెయింట్ ఇచ్చారు గానీ 99% ఎవడు కంప్లెయింట్ ఇవ్వడు. ఎందుకంటే మహిళ కేసేస్తదేమో, ఆవిడ కేసేస్తే మళ్ళీ మనం కోర్టుల చుట్టూ తిరగాలి. మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఆల్రెడీ నేను ఇట్లా తప్పు పని చేశానని వదిలేస్తారు అనే భయంతోటి 90%, 99% ఎవరు కంప్లెయింట్లు ఇవ్వరు జెంట్స్. కానీ జెంట్స్‌ని కాపాడాల్సిన పొజిషన్ వస్తదా అనే క్వెషన్ మార్క్ వచ్చేసింది. సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకుంటున్న ఇంకొక క్రైము ఇల్లిసిట్ రిలేషన్స్, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్. అబ్బబ్బబ్బా! ఏం దారుణం ఏం దారుణం అండి. ఎవరికి చెప్తాం మీరు ఇలాగుండండి, ఇలా ఉండొద్దండి అని. ఎవరికాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ దారుణంగా పెరిగి, ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్సు మరి అసల ఏ రీజన్ మీద ఆ చట్టం తీసి పడేసారో అర్థమే కావట్లే ఆ సెక్షను. ఎప్పుడైతే ఐపీసీలో ఆ సెక్షన్ తీసేసి బిఎన్ఎస్ యాక్ట్ కొత్తగా వచ్చిందో, విచ్చలవిడితనం ఎక్కువైపోయి, ఇంకొక కేసు రీసెంట్‌గా చూస్తున్నాం. అతనితో ఎవరో లవర్‌తో కలిసి భర్తని చంపేసి పోర్న్ వీడియోస్ నైట్ మొత్తం చూస్తా కూర్చున్నారట. ఇంకొకావిడ భర్తని చంపేసి చక్కగా కూర్చొని అసలు దాన్ని మాఫీ చేసి ఎలా మ్యానిపులేట్ చేయాలని చూసింది. ఈ ఈ విషయాలు మనం మాట్లాడితే, మేడం అంతకుముందు మహిళలను బోలెడు మందిని చంపేశారు కదా మేడం! మరి అంతమందిని చంపినప్పుడు మాట్లాడలేదు, అందరం మనం మాట్లాడలేదా? ఏదో చేంజెస్ చేసుకుంటూ లా తీసుకొచ్చాం. ఓ 10 మంది చస్తే ఏముందండి అంటే, మనం మాట్లాడుకున్న స్టార్టింగ్‌లో 10 మంది. ఆ బ్లూ డ్రమ్ములు గానివ్వండి, ఫ్రిడ్జ్‌లో పెట్టడాలు గానివ్వండి, కుక్కర్‌లో పెట్టడాలు కానివ్వండి. ఇప్పుడు భూస్థాపితం చేసేస్తున్నారు. అందులో మన వాళ్ళెవరు ఉండకుండా చూసుకోవాల్సిన పరిస్థితులొస్తున్నాయి. దీన్ని మనం ఇలాగే వదిలేస్తే తప్పెవరు చేసినా తప్పే అండి. అది మగాళ్ళేంటి, ఆడాళ్ళేంటి. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం భర్తల్ని చంపేసి, వాళ్ళని ముక్కలు ముక్కలు చేసి, పప్పులు చేసి పెడుతుంటే, లీగల్‌గా కేసేసుకున్నప్పుడు చూసుకుందాం అనుకుంటే, ఈ రోజున మనిషి ఉనికి, పెళ్లి అనే బంధానికి వాల్యూ లేకుండా పోతుంది. ఆ! మేడం అతను అట్లాంటోడు, తాగుబోతు, తిరుగుబోతు, ఆయన కూడా తిరిగాడు, నేను అందుకే తిరిగానండి అంటే, ఎవరు సమాధానం చెప్పలేమిక్కడ. ఎవరో ఒకళ్ళు రేపటి రోజున సొసైటీలో మనం బతకాలి అనుకుంటే, ఎక్కడో అడవుల్లో బతికినప్పుడు ఎట్లా ఉందో, అవే తీసుకొస్తున్నారు మళ్ళీ మాట్లాడే విధానంలో. వ్యక్తిగత స్వేచ్ఛ అని. ఇవన్నీ కట్టుబాట్లు ఎందుకు పెట్టుకుంటూ వచ్చాం? సమాజంలో బతకాలంటే సేఫ్టీ ఇంపార్టెంటు. ఒకళ్ళకొకళ్ళు ప్రొటెక్షన్ ఇంపార్టెంటు. ఒకళ్ళకొకళ్ళు అవసరం ఉంటాము అని. ఆ అవసరాలు దొబ్బినియి.
ఎవ్వరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని అవతలోళ్ళు తప్పు అందుకే అంటే, అమ్మ అంత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండి భర్తను వదిలేయాలనిపిస్తే మీకు ఆల్రెడీ చట్టం బోలెడంత ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ముందు ఆ కేసులేసుకోండి. కేసులేస్తేనే చాలు వాళ్ళ జీవితం ఒక 5 ఇయర్స్ సర్వనాశనం ఎలాగో. అదొదిలేసి ఎందుకు చంపేస్తున్నారు? వాళ్ళకి మీ మీద కేసులేసే రైట్స్ కూడా లేవు. ఎందుకు భర్తలతో కలిపి చంపి పడేస్తున్నారు ఆళ్ళని? ఆళ్ళ బతకనివ్వండి ఏదో ఒక మూల. ఇంత దారుణంగా, ఇంత క్రూయాలిటీగా మహిళలు ఎందుకు మారుతున్నారు? అదేంటి మేడం జెంట్స్ మారొచ్చు, మహిళలు మారకూడదా? మహిళలకు ఆ రైట్స్ లేవా? ఈ వాయిస్ నేను మాట్లాడట్లే. ఎవ్వరు చేసినా తప్పే. ఒక మహిళల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎంతో కష్టపడి తీసుకొచ్చినవి. ఈ రోజున కోర్ట్‌లో ఒక మహిళ నిజంగా సఫర్ అవుతున్న అమ్మాయి కేసేస్తుంటే తలదించుకోవాల్సొస్తుంది. ఎందుకంటే మిగతా 90% మహిళలు ఫాల్స్ కేసులేయటం వల్ల. నిజంగా సఫర్ అవుతున్న అమ్మాయిని రక్షించలేకపోతున్నాం. పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే 90% జెంట్స్ సఫర్ అవుతున్నారు. ఎక్కడో 10% క్రూయల్ జెంట్స్ మిగిలారు ఇప్పటికి. 10-20% వాళ్ళేంటంటే మొండిగా అయిపోయారు. ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి అని తలా తోక లేని బ్యాచ్ అంతా తెగించి ఉంటున్నారు తప్ప 70-80% జెంట్స్ ఈ రోజున లీగల్ కేసుల వల్ల భయపడుతున్నారు. సఫర్ అవుతున్నారు. అలాగే ఈ మహిళలు మర్డర్‌ల దాకా వెళ్ళిపోతుంటే ముందు ఆళ్ళ ఇంట్లోకి వెళ్లి ఏం ఫుడ్ తినాలనేది కూడా భయమేస్తుంది. ఏం వండి కలిపి ఏం పెడతారా అని చెప్పి. ఇంత దారుణమైన పొజిషన్స్‌లో మోరల్ వాల్యూస్ అనేవి వెళ్ళిపోతున్నాయి. సమాజంలో ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎప్పుడు డేంజరే సార్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది అవతల వ్యక్తి ఏ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటారో తెలియదు. వీడియోలు తీయొచ్చు, బ్లాక్‌మెయిల్ చేయొచ్చు, చంపేయొచ్చు, చంపడానికి ప్రయత్నించొచ్చు. లేదా మనకే ఆలోచన రావచ్చు వదిలించుకోవడం కోసం. ఇవన్నీ కూడా క్రూయల్ మెంటాలిటీ. అంటే యానిమల్స్‌కుండే మెంటాలిటీ. ఇవి కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి అంటే కొంచెం ఆలోచన విధానం మార్చుకోండి. అవతల వ్యక్తి నచ్చకపోతే వదిలేసి లీగల్‌గా వెళ్ళండి. ఇండివిడ్యుయల్‌గా బతకండి. వదిలేసిన తర్వాత మీరు ఎవరితో మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటారో, ఎవరితో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటారో మీ ఇష్టం తప్ప, ఉండి వాళ్ళని చంపేసుకుంటా అంటే సొసైటీలో మీకు గుడ్ విల్ ఉండాలా? భర్త ఏదో హార్ట్ అటాక్‌తో పోయినట్టు ఉండాలి గానీ, మీరు మర్డర్ చేసినట్టు ఉండకూడదు. అతనితో కలిసి ఉండకూడదు. అతని ఆస్తులు మొత్తం కావాలా. ఇవి కనుక ఇలాగే కంటిన్యూ అయితే రేపటి రోజున సుప్రీం కోర్ట్ ఏం వదలటం లేదండి. అన్నీ ఒక సర్వే వేసి ఒక కన్నేసి ఉంచుతున్నారు. ఒకప్పుడు 498 అరెస్ట్‌లు ఎట్లా అన్నారో, అవి తీసేసి ఇప్పుడు స్టేషన్ బెయిల్స్ ఎట్లా ఇస్తున్నారో, అలాగే రేపటి రోజున మహిళలు వేసే చాలా కేసులు ఎగిరిపోతాయి. గుర్తుపెట్టుకోండి. వాటికి పాపం మీరంతా వేసుకోవాల్సిన పరిస్థితొస్తది. ఎప్పుడు కూడా ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు, ఆ సమాజంలో ఆ టైంలో ఉన్న ఆచార వ్యవహారాలు అవన్నీ ఫాలో అవుతూ పిల్లలకు కూడా కొంచెం మంచి ఫ్యూచర్‌నిచ్చే విధంగా మారితే జనాలు మంచిది. ఎవరికాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ మేము ఇలాగే బతుకుతాం అవతలోడు అరగకూడదంటే సమాజంలో ఉండకండి. ఏ ఫారెస్ట్‌ల్లోకెళ్ళి ఉండండి. ఈ ఈ రకమైన క్రైమ్‌ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అంటే సర్వే రికార్డ్ ఇదైనప్పుడు ఖచ్చితంగా కోర్టులు, పోలీసులు సీరియస్ యాక్షనే తీసుకుంటాయి. క్రైమ్ చేసేవాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచించండి చెయ్యకూడదు అని.